Hi everyone, welcome back to Chandan Logics. I hope all you guys are doing well and good, right? Moving back to our GS series. So ఈ సెషన్లో మీకు ఎస్పెషల్గా TSSI కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా ఈరోజు మనం జాగ్రఫీ క్లాస్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దీంట్లో మీకు క్వశ్చన్స్ అనేవి MCQ బేస్డ్ ఉంటాయి, ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు క్వశ్చన్స్తో పాటు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లాస్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్? అండ్ ఆల్సో ఎవ్రీ వన్ ట్రై టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ ద ఆస్పిరెంట్స్, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే మీరు ఈవెన్ కాన్సెప్చువల్ బేస్డ్గా ప్రిపేర్ అయి ఉన్నారు, బట్ రిగార్డింగ్ MCQs మీకు క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అవుతుంటాయి. అండ్ మనం క్లాసెస్లో బేసిక్ క్వశ్చన్స్ నుండి కూడా డిస్కస్ చేస్తాము, ఎందుకంటే కొన్నిసార్లు మేబీ మీరు విత్ బేసిక్స్ కూడా కొన్ని మార్క్స్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ కదా, సో వీ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ అన్న కాన్సెప్ట్లో మీరు ఏంటంటే ద బేసిక్ క్వశ్చన్స్ కానీ బేసిక్ కాన్సెప్ట్స్ని కానీ కొన్నిసార్లు మిస్ చేస్తుంటారు. బట్ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ నుండి కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మేబీ అక్కడ మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, బికాస్ ఇక్కడ మీకు రివిజన్ అనేది ఉండదు బేసిక్ కాన్సెప్ట్స్ని. సో అందుకే ఈవెన్ ఇక్కడ నేను మీకు బేసిక్ క్వశ్చన్స్ నుండి డిస్కస్ చేస్తాను. అండ్ ఈ సెషన్లో మనం జాగ్రఫీకి సంబంధించిన లాటిట్యూడ్స్ గురించి, లాంగిట్యూడ్స్, ఓకేనా? సో వీటి బేస్ పైన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అండ్ లేక్స్కి సంబంధించిన 1 or 2 క్వశ్చన్స్, అండ్ ఆల్సో వాటర్ ఫాల్స్, ఈవెన్ రివర్స్, ఓకే? సో ఇలా మనం కొన్ని మల్టిపుల్ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ఈ జాగ్రఫీ సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మీకు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే TSSI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్స్ ఎగ్జామ్ని ఫోకస్ చేస్తూ ఇక్కడ మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు మ్యాథ్స్ బ్యాచ్, కంప్లీట్ కోర్స్, ఈవెన్ తెలుగు బ్యాచ్ అండ్ ఇంగ్లీష్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ బ్యాచ్. సో మీకు ఆల్ ద 4 పేపర్స్ ఓకే ప్రొవైడ్ చేసే విధంగా కంప్లీట్ కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది విత్ ద వ్యాలిడిటీ ఆఫ్ 1 month, 3 months అండ్ 6 months. సో ఇంకా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయి ఈ ప్రైసెస్ గురించి ఎక్సెట్రా, జస్ట్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి, ఓకే? సో విల్ బీ గోయింగ్ టు రెజాల్వ్ ఆల్ యువర్ ఇష్యూస్. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, యాజ్ యూ వెల్ నోన్, ఈవెన్ మనకి డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు అప్లికేషన్ది ఫిబ్రవరికి. అండ్ ఆల్సో మీకు ఎగ్జామినేషన్ కూడా May 20 తర్వాత ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా మనకి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ లైక్ ఏంటంటే మనకి ఎగ్జామ్ స్కెడ్యూల్ అనేది రాలేదు, కాబట్టి జస్ట్ మీరు ఇంకా డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. సో ఇక్కడ చందన్ లాజిక్స్ యాప్లో మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్తో పేపర్ 1 ఇండివిజువల్ బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ పేపర్ 2 కూడా. అండ్ ఒకవేళ మీకు 2 పేపర్స్ కావాలి అనుకున్నా కూడా మీకు కాంబో కోర్స్, దట్ మీన్స్ కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉందండి, ఓకే? పేపర్ 1 అండ్ పేపర్ 2 కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 పేపర్స్, రైట్? రిగార్డింగ్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్. సో మీకు ఇంకా స్టిల్ ఏమైనా క్వైరీస్ ఉన్నాయి ప్రైసెస్ గురించి ఎక్సెట్రా అంటే యూ కెన్ కాంటాక్ట్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు SI కానిస్టేబుల్ మెయిన్స్ అయినా గ్రూప్ 4 అయినా కూడా ప్రతిదీ ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి. అండ్ ఆల్సో గ్రూప్ 4కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇంకా మీరు డిలే చేయకుండా యూ కెన్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, రైట్? నౌ ఇక్కడ నేను మీకు సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంటాయి, బట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంగ్లీష్లో చేస్తుంటాను. అంటే కొందరు లైక్ తెలుగులో క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ ఫ్యూ క్లాసెస్లో అది పాసిబుల్ అవుతుంది. సో నేను అక్కడ మెన్షన్ చేస్తాను మీకు, బట్ ఎక్కడైతే పాసిబుల్ అవ్వలేదో జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఓకేనా? ఎందుకంటే మీరు ఏంటంటే లైక్ క్వశ్చన్స్ అనేది నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఆల్ ద బేసిక్ టు అడ్వాన్స్ క్వశ్చన్స్ విల్ బీ గోయింగ్ టు డిస్కస్. ఒకవేళ ఏమైనా లెందీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు నేను మీకు తెలుగులో డిస్ప్లే చేస్తుంటాను, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ అ ప్లేస్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ఎర్త్స్ ఈక్వేటర్ అండి, అవునా? సో ఈ ఎర్త్స్ ఈక్వేటర్కి సంబంధించి మనకి, రైట్? సో వాట్ దట్ ఈస్ విచ్ టర్మ్? హెమిస్పియర్, పోల్, లాంగిట్యూడ్ ఆర్ లాటిట్యూడ్, రైట్? సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఈక్వేటర్ తెలిసిందే 0 degrees, రైట్? దెన్ ఇక్కడ వన్ మోర్ థింగ్ అబ్జర్వ్ చేయండి, విచ్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ యాంగులర్ డిస్టెన్స్ అండి. దేనికి సంబంధించి మరి? దట్ ఈస్ ఆఫ్ అ ప్లేస్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ద ఎర్త్స్ ఈక్వేటర్. ఈ ఎర్త్స్ ఈక్వేటర్ సంబంధించిన నార్త్ ఆర్ సౌత్ ఒక ప్లేస్ని డిస్క్రైబ్ చేయడానికి యాంగులర్ డిస్టెన్స్ని మనం దేంతో డిస్క్రైబ్ చేస్తాము అనేది క్వశ్చన్. నౌ సో కెన్ యూ గెస్ ద ఆన్సర్? ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, చూడండి. లాటిట్యూడ్ అండి, ఆప్షన్ డి అనేది ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఆన్సర్, ఓకేనా? ఏంటది? యాంగులర్ డిస్టెన్స్ అనేది ఒక ప్లేస్కి సంబంధించి ఎర్త్ని లైక్ ఈక్వేటర్ని డిఫైన్గా చేసుకొని సౌత్ అండ్ నార్త్ హెమిస్ఫియర్స్, ఓకే? అండ్ వన్ మోర్ థింగ్,
ఇక్కడ సారీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ఎర్త్స్ ఈక్వేటర్ అండి. అండ్ ఆల్సో you can observe clearly north and south of the earth's equator or of the equator of a celestial object అయినా కూడా especially expressed in degrees and minutes. అవునా, మీరు ఈవెన్ ద బేసిక్ ఫస్ట్ చాప్టర్ మనం జాగ్రఫీలో రిఫర్ చేసినప్పుడు కూడా ఈ డిగ్రీస్ అండ్ మినిట్స్, అవునా, డిగ్రీస్ మనకి ఇలా మెన్షన్ చేస్తారు. సపోజ్ లైక్ 90 degrees ఆర్ 2 minutes అన్నప్పుడు లైక్ విల్ బి రిప్రజెంటింగ్ విత్ దిస్ ఓకే వర్టికల్ లైన్. సో ఇలా మనకి డిగ్రీస్ ఆర్ మినిట్స్తో అండ్ మినిట్స్తో మనకి యూజువల్గా ఈ ఈక్వేటర్ యొక్క యాంగులర్ డిస్టెన్స్ని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద క్లాక్ టవర్ ఆఫ్ హమీర్పూర్, రాంపూర్, మిర్సాపూర్ ఆర్ సంబల్పూర్. ఏంటంటే ఇది ఎందుకంటే మీకు ప్రతి సెషన్ అనేది కూడా ఓన్లీ ఎస్ఐ గ్రూప్ 4 కాకుండా కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ని కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎస్పెషల్గా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మేబీ మీరు ఎవరిని ఈజీ క్వశ్చన్స్ అనుకుంటారు, బట్ ఈవెన్ ఆల్ ద ఆస్పిరెంట్స్ని కవర్ చేయాలి కాబట్టి. అండ్ ఆల్సో ఈవెన్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా కొన్నిసార్లు మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇక్కడ మనం ఇండివిజువల్గా డిస్కస్ చేసే ఒక 3 questions ఉన్నాయి అనుకోండి, ఆ 3 questions మీకు ఒకే క్వశ్చన్ రూపంలో వస్తాయి అంతే. అర్థమైందా? మీరు ఇక్కడ క్వశ్చన్ లెవెల్స్ కాకుండా ఆ కాన్సెప్ట్స్ని ఫోకస్ చేస్తూ రండి. ఓకే, సో దట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అండి మనకు ఎక్కడ నుండి క్యాలిక్యులేట్ చేస్తారు జనరల్గా అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ క్లాస్, దట్ ఈస్ మిర్జాపూర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ మరి ఇక్కడ ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం కూడా మనకి దేన్ని బేసిస్ చేసుకొని అంటే దట్ ఈస్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండి. ఎక్కడ నుండి? మిర్జాపూర్ నియర్ అలహాబాద్ విచ్ ఇస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, రైట్. అండ్ ఆల్సో విచ్ ఇస్ నియర్ ద కరస్పాండింగ్ లాంగిట్యూడ్ రిఫరెన్స్ లైన్, రైట్. అండ్ ఆల్సో మరి ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నాం, రైట్. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ని మిర్జాపూర్ క్లాక్ టవర్ రిఫరెన్స్గా క్యాలిక్యులేట్ చేస్తాము. ఫైన్ అండ్ గుడ్. అండ్ ఆల్సో ఆన్ ద బేసిస్ ఆఫ్ 82.5 degrees ఈస్టర్న్ లాంగిట్యూడ్. అండ్ ఈవెన్ దిస్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఫర్ ద 200 years ఈ స్టాండర్డ్ టైమ్ని. ఓకే, అండ్ అదేంటంటే 5.5 hours అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్ అండి. చాలాసార్లు ఈ క్వశ్చన్ని మీకు స్టేట్మెంట్ వైజ్గా అడిగారు. ఏమని? ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అనేది లైక్ హౌ మెనీ హార్స్ విచ్ ఇస్ ద హెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్ అని. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? 5.5 hours. ఈవెన్ ఆప్షన్స్లో మీకు 2.5 hours కూడా ఉంటుంది. సో బెటర్ గో విత్ ద ఆప్షన్ 5.5 hours దట్ ఈస్ రిగార్డింగ్ అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైమ్. ఓకే, సో సపోజ్ ఇదే క్వశ్చన్ని మీకు స్టేట్మెంట్లో ఎలా ఇస్తారు అంటే ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ. ఓకే, ద స్టేట్మెంట్ ఏ ఈస్ what you can say that all about standard mean time. Okay, Indian standard time is 2.5 hours ahead of Greenwich mean time. First statement. Second statement, first cover chesina question enti angular distance of earth equator, right, through measured and determined as the longitude. Now whether these both statements, which of the following statements were false? Okay, false. Read the question properly. Or else which of the following statements were incorrect? Then what your answer should be? Both the statements are wrong. Both A and B should be your answer. Now have you got the idea? అంటే ఇక్కడ మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారు అనేది ఇవి మీకు బేసిక్ క్వశ్చన్సే అనిపించవచ్చు, కానీ మీరు క్వశ్చన్స్ని అనలైజ్ చేసే పద్ధతి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అంటే మనకి బేసిక్ కాన్సెప్ట్ అయినా కూడా ఒకవేళ స్టేట్మెంట్లో ఇస్తే మనం వాటిని చదివి ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. సో దట్ నెక్స్ట్ చూసుకుంటే on which day does the summer solstice occur in the northern hemisphere? 22nd December, 21st March, 23rd September or 21st June? ఏమన్నారు ఇక్కడ? సమ్మర్ సాలిస్టిల్ ఎస్పెషల్గా మెన్షన్ చేశారు మనకి నార్దర్న్ హెమిస్ఫియర్ అని. ఒకవేళ ఇన్ కేస్ సదర్న్ హెమిస్ఫియర్ మరి క్వశ్చన్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, రైట్. సో ఇక్కడ నేను మీకు ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 21st June. ఇక్కడ ఈ సమ్మర్ సాలిస్టిస్ అనేది మనకి ఎస్పెషల్గా బిట్వీన్ June 20 and 22 అక్కర్ అవుతుంది, అది కూడా నార్దర్న్ హెమిస్ఫియర్లో. మరి సదర్న్ హెమిస్ఫియర్ వచ్చినప్పుడు ఎప్పుడు మనకి సమ్మర్ సాలిస్టిస్ అక్కర్ అవుతుంది అంటే December 20 and December 23rd అండి. ఇన్ బిట్వీన్ December 20 and December 23rd సదర్న్ హెమిస్ఫియర్ సమ్మర్ సాలిస్టిస్ అక్కర్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈవెన్ మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈవెన్ ఈక్వినాక్స్ ఇవన్నీ సమ్మర్ సాలిస్టిస్. ఓకే, సో ఇలాంటి కొన్ని బేసిక్ టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చిన స్టేట్మెంట్స్గా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్
The Tropic of Cancer does not passes through which of the following Indian states? Mizoram, Gujarat, Tripura or Maharashtra. Question ఏమన్నారు? Tropic of Cancer which does not pass through. ఇలాంటి కాన్సెప్ట్ని కూడా నేను ప్రీవియస్గా మీకు జాగ్రఫీ గురించి రివిజన్ ఇస్తున్నప్పుడు కూడా చాలాసార్లు అనౌన్స్ చేశాను. ఏంటది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద స్టేట్స్ మీరు చూసుకుంటే ఒకవేళ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే కెపబిలిటీ అనేది ఉంటుంది అని. అవునా? మరి ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి మహారాష్ట్ర అండి. మరి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకి 8 స్టేట్స్ త్రూ పాస్ అవుతుంది. అవేంటి మరి? రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, West Bengal, Tripura and Mizoram. So through these 8 states Tropic of Cancer usually passes. అవునా? సో జనరల్గా మీరు చూసుకున్నా కూడా స్టాండర్డ్ మీన్ టైం కానివ్వండి, ఓకే, అండ్ ఆల్సో విచ్ ఇస్ రిలేటెడ్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. జస్ట్ ఇగ్నోర్ ద డ్రాయింగ్, ఓకే. సో విచ్ పాసెస్ త్రూ ద 8 స్టేట్స్ అండి. అండ్ దోస్ విత్ ద 8 స్టేట్స్, ఎందుకంటే ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మిజోరం మనకు ఎస్ అండ్ ఈవెన్ గుజరాత్, త్రిపుర, మిగిలింది ఏంటి మనకి? మహారాష్ట్ర కదా. సో ఇక్కడ మీరు వీటిని ఎలిమినేట్ చేసేస్తూ ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవ్వండి. అంటే మీకు ఇక్కడ ఇండైరెక్ట్గా విచ్ ఇస్ నాట్ పాసింగ్ త్రూ అన్నప్పుడు మీరు ఏవైతే స్టేట్స్ ఉన్నాయో 8 స్టేట్స్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీరు ఆన్సర్ చేసేయచ్చు. సరే, మీకు ఇదే క్వశ్చన్ని ఒకవేళ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే, సపోజ్ ఇక్కడ మీకు ఆప్షన్ ఈ కూడా ఇస్తారండి. ఏంటది? తెలంగాణ అనుకుందాం, ఓకేనా. దెన్ ఇప్పుడు మీకు ఇవి దీంట్లోనే ఆన్సర్ కాకుండా మళ్ళీ చూస్ ద కరెక్ట్ పేర్స్ అనే ఆన్సర్ ఇస్తారు, ఓకేనా. సో మరి ఆ చూస్ ద కరెక్ట్ పేర్ అనే దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది? లైక్ ఏ, డిఈ. అండ్ సెకండ్ వన్ ఎలా ఉంటుంది? బి, సి అండ్ డి. థర్డ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? డి అండ్ ఈ. ఫోర్త్ వన్ ఏంటి? నన్ ఆఫ్ ద అబౌవ్ అంటారు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మీకు ఇది బేసిక్ క్వశ్చన్ లాగానే అనిపిస్తుంది, కానీ మనకి ఇదే క్వశ్చన్ని కొంచెం ఇలా లెంతీగా అడిగినప్పుడు మీరు మళ్ళీ చూస్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సపోజ్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూస్తారు, ఓకే మహారాష్ట్ర, తెలంగాణ, పర్ఫెక్ట్, ఓకే ఇవి 2 ఉన్నాయి అని ఫాస్ట్గా అయితే ట్రిక్ చేస్తారు. సో అప్పుడు అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే ఆప్షన్ 3 ఓన్లీ డి అండ్ ఈ విచ్ నాట్ పాసెస్ త్రూ ద మహారాష్ట్ర అండ్ తెలంగాణ. అర్థమైందా? మనకి సింపుల్ క్వశ్చన్స్నే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడంలో, ఆప్షన్స్ ఇవ్వడంలో మనకి ఏమవుతుంది? కాంప్లికేట్ అవుతుంది, ఓకేనా. సో బేసిక్స్ని పర్ఫెక్ట్ అవుతూ ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా, రైట్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అందుకే చెప్పాను ఈ రిఫరెన్స్ క్వశ్చన్, ఎందుకంటే అప్కమింగ్ క్వశ్చన్స్ కూడా మీరు మ్యామ్ ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ అనుకుంటుంటారు. అలా కాకుండా మీ ప్రిపరేషన్ని అండ్ క్వశ్చన్ ఫార్మాట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటూ, జాగ్రఫీయే కాదు మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా కొంచెం మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అంటే యూ కెన్ గో విత్ దిస్ ఫార్మాట్, ఓకే. Next, the Tropic of Cancer does not pass through which of the following Indian states? Madhya Pradesh, West Bengal, Andhra Pradesh or Gujarat. సో ఇప్పుడు డిస్కస్ చేసి మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించే కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఆన్సర్ ఏంటండి? దట్ ఈస్ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే 90 degrees ఈస్ట్ మెరిడియన్ అనేది మనకి విచ్ డస్ నాట్ పాస్ త్రూ, ఓకే. సో మేఘాలయ, సిక్కిం, భూటాన్, బంగ్లాదేశ్. అండ్ ఒకసారి చూడండి ఇక్కడ మీరు విచ్ డస్ నాట్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ అన్నారు, ఓకే. ఇక్కడ స్టేట్సే కాదని ఇక్కడ బంగ్లాదేశ్ అని కూడా మెన్షన్ చేశారు, భూటాన్ మెన్షన్ చేశారు, అవునా. ఈవెన్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్లీ, 90 degrees ఈస్ట్ మెరీడియన్ అన్నారు. మీరు ఈవెన్ లాటిట్యూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగిట్యూడ్స్ కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు ఏంటండి, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చూస్తున్నప్పుడు ఈ 2 ఏరియాస్ నుండి ఖచ్చితంగా మీకు స్టేట్మెంట్స్లో క్వశ్చన్ అనేది వస్తుంది. సో మీరు ప్రతి స్టేట్మెంట్ని మీరు చదువుతున్నప్పుడు కాన్సెప్ట్లో ఆ టాపిక్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాని ఫోకస్ చేయండి, ఓకేనా. ఎగ్జాంపుల్ లైక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కానివ్వండి, ఈవెన్ 90 degree ఈస్ట్ మెరీడియన్ కానివ్వండి, ఓకే, ఇండియన్ స్టాండర్డ్ టైం అండ్ ఈవెన్ లెంత్ ఆఫ్ ద లైక్ ద విచ్ వర్ కనెక్టింగ్ ఇండియన్ స్టేట్స్, ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ ద లాటిట్యూడ్స్ అండ్ ద లాంగిట్యూడినల్ వైస్. సో ఈ ప్రతిదీ కూడా మీరు ఫోకస్ చేయండి, ఓకేనా. ఎందుకంటే స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్ వస్తుంది ఖచ్చితంగా మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నుండి, ఎందుకంటే మనకి జాగ్రఫీలో ద ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇవి కాబట్టి, ఓకేనా. దెన్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ద 90 degree ఈస్ట్ మెరిడియన్ డస్ నాట్ పాస్ త్రూ అన్నారు. వన్స్ ఇక్కడ మీకు క్లియర్గా ఐడియా ఉంటే యాక్చువల్గా ఈస్ట్ మెరిడియన్ అనేది త్రూ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ ఇన్ ఇండియా
అండ్ ఇట్ క్రాసెస్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్. మనకి ఆప్షన్స్లో మిగిలింది ఏంటి మరి, ఇంకా మేఘాలయ, భూటాన్, బంగ్లాదేశ్ కాకుండా సిక్కిం కదా. సో ఇక్కడ మీకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. దెన్ ఆన్ విచ్ డే ఆఫ్ ద ఇయర్ ఈజ్ ద ఎర్త్ ఫార్థెస్ట్ ఫ్రమ్ ద సన్ అట్ అ పొజిషన్ కాల్డ్ ఆంఫిలియన్. ఇందాక కూడా నేను చెప్పాను మీకు ఈక్వినాక్స్ కానీ ఆంఫిలియన్, పెర్హీలియన్ కాన్సెప్ట్స్ అనేవి కానీ చూసుకోండి. ఇక్కడ నేను మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను అంటే ఆ కాన్సెప్ట్ని స్ట్రెస్ చేయడానికి. ఓకేనా. సపోజ్ నేను ప్రీవియస్గా మీకు సమ్మర్ సాలిస్టిస్ గురించి కవర్ చేశాను రైట్ ఆ క్వశ్చన్లో. అంటే ఇక్కడ నేను మీకు ఒక కాన్సెప్చువల్ బేస్డ్గా ఐడియా ఇవ్వడానికి ఈ క్వశ్చన్స్ని మీకు తీసుకురావడం జరిగింది. ఓకే. ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటండి, ఆంఫిలియన్ అనే కాన్సెప్ట్ని రైట్. దెన్ 19th August, 23rd October, 12th May or 4th July. దెన్ మన ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఆన్ 4th Julyన మనకి ఎర్త్ ఈస్ ఫార్థెస్ట్ ఫ్రమ్ ద సన్ అట్ ఎ పొజిషన్. ఆ ఎర్త్కి సన్కి మధ్యలో ఫార్థెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో సో దాట్ ఈస్ నోన్ యాజ్ వాట్ ఈస్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆంఫిలియన్. అది ఏ రోజున అక్కర్ అవుతుంది అంటే దట్ ఈస్ ఆన్ 4th July ఎవ్రీ ఇయర్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నార్మల్ ఎయిర్ ప్రెషర్ అట్ ద సీ లెవెల్? 113.25 millibars, 886.13 millibars, 985.14 millibars, 1100.12 millibars. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏమన్నారు మనల్ని, నార్మల్ ఎయిర్ ప్రెషర్ అట్ సీ లెవెల్ అన్నారు. ఎస్పెషల్గా యూనిట్స్ని కూడా ఫోకస్ చేయండి. మిల్లీ బార్స్లో మనకి మెజర్ చేస్తారండి. ఓకేనా. ఈ సీ లెవెల్లో ఉన్న నార్మల్ ఎయిర్ ప్రెషర్ అనేది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యూనిట్స్ని ఎందుకంటే ఒకవేళ స్టేట్మెంట్స్లో కొన్నిసార్లు మనం ఈ మైన్యూట్ లైక్ మిస్టేక్స్ కానీ చేంజెస్ ఏవైనా ఉంటే మనం ఆ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా. మరి ఆన్సర్ చూద్దాం మనం ఏంటంటే 113.25 millibars అండి. That is the standard atmospheric pressure at sea level is 113.25 millibars. Okay na. Next, India is divided into how many earthquake zones? లేదా ఈ ఎర్త్క్వేక్ జోన్స్ని సెస్మిక్ జోన్స్ అని కూడా అంటారు. మీకు ఈజీగా గుర్తుండాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి కవర్ చేస్తాను ఎర్త్క్వేక్స్కి సంబంధించింది. ఇక్కడ మనం ఏమన్నారు, హౌ మెనీ లైక్ ఏరియాస్ ఆర్ దెల్స్ విచ్ వాజ్ ఇండియా ఎస్పెషల్లీ డివైడెడ్ ఇంటూ ద ఎర్త్క్వేక్ జోన్స్గా అంటే 2, 4, 5 or 6. Okay, that is known as the seismic zones. Okay, now let me explain the answer for you. That is option B. 4 regions were known and in especially మనకి ఇండియాలో డివైడ్ చేసినవి 4 అండి, 4 సెస్మిక్ జోన్స్గా. మరి ఒకసారి మనం చూసుకుంటే ఈవెన్ మనకి ఎవరు డిసైడ్ చేశారు అండ్ ఎవరు క్లాసిఫై చేశారు 4 సెస్మిక్ జోన్స్గా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ which has classified the regions in India into the 4 seismic zones. వాటికి నేమింగ్ కూడా ఎలా ఇచ్చారు ఆ జోన్స్కి అంటే లైక్ జోన్స్ 2, 3, 4 and 5 and even you can observe clearly zone 5 is the most seismically active region, zone 2 is the least active అండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను మీకు ఎందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పానంటే మీకు లైక్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఎర్త్ క్వేక్స్ లేదా సెస్మిక్ జోన్స్ని క్లాసిఫై చేసింది అనే స్టేట్మెంట్ ఇస్తారు. వెదర్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే క్వశ్చన్ వస్తే అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే. మరి ఎవరు డిసైడ్ చేశారు ఇండియాని ఈ 4 సెస్మిక్ జోన్స్గా క్లాసిఫై చేసింది ఏ బ్యూరో అండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది సెస్మిక్ జోన్స్ లేదా ఎర్త్ క్వేక్స్ రీజియన్స్ని ఇండియాలో 4 సెస్మిక్ జోన్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో ఆ విధంగా మీకు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వైజ్డ్ కానీ ఆ ఆర్గనైజేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఎర్త్క్వేక్స్ కానీ వోల్కెనాస్ ఇలాంటివి సంబంధించి న్యాచురల్ హజార్డ్స్కి సంబంధించి కూడా. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ స్కేల్ యూస్డ్ ఇన్ మెజరింగ్ ద ఎర్త్క్వేక్స్? 1 to 12, 1 to 7, 1 to 5 or 1 to 15? ఓకే. వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? ద రేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ స్కేల్ అన్నారు. క్లియర్గా చూసుకోండి. ఇంటెన్సిటీ స్కేల్ మనకి ఈజీగా అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ మెర్సలీ స్కేల్ విచ్ ఇస్ యూస్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ 12-point scale ranging virtually which is that is from 1 to 12 అండి. ఓకేనా. ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ ఆప్షన్ ఏ 1 to 12 రేంజ్ అనేది మనకి ఈ ఇంటెన్సిటీ స్కేల్ ఏమన్నారు, మెర్సలీ ఆర్ మెర్కలీ స్కేల్ విచ్ ఈస్ యూస్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్. మనకి ఇక్కడ ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని కూడా మెజర్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇంటెన్సిటీ స్కేల్ అనేది ఎస్పెషల్ రేంజింగ్ అనేది 1 to 12 ఉంటుంది. ఓకేనా. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ హియర్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ యూ.
సపోజ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఏ ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ బ్యూరో అనేది క్లాసిఫై చేసింది 4 సెస్మిక్ జోన్స్గా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎర్త్ ఇంటెన్సిటీ యొక్క రేంజ్ ఎంత, ఓకే, ఇంటెన్సిటీ స్కేల్ యొక్క రేంజ్ ఎంత అంటే 1 to 12 అండి, ఓకేనా. టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ ఎస్పెషల్లీ ఈస్ 1 to 12. ఆర్ యూ క్లియర్? నా ఇప్పుడు మీకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుంది. సో అప్పుడు బోత్ ఏ అండ్ బి అనే ఆప్షన్ని మీరు ఆప్ట్ చేయొచ్చు అనమాట. ఎస్. నెక్స్ట్, బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, TSSI కానిస్టేబుల్ సంబంధించిన ప్రతి కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఎస్పెషల్లీ మీ మెయిన్స్ని ఫోకస్ చేస్తూ కూడా మీ సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా మీకు ప్రతి 4 పేపర్స్, ఈవెన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్స్ కూడా విచ్ వర్ ఇన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, సో వాటి యొక్క కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సపరేట్ బ్యాచెస్తో. అండ్ ఈవెన్ ఇండివిజువల్ కోర్సెస్తో పాటు కంప్లీట్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టిల్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. అండ్ ప్రతిదీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బికాస్ మీకు ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి ఇక్కడ మీకు ఈ పర్టికులర్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వాటితో పాటుగా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కూడా మనకి రాబోయే డేస్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అనేది. సో బెటర్ మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి డిలే చేయకుండా. అండ్ ఈవెన్ ఇక్కడ మీకు ఏంటంటే ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈవెన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇండివిజువల్ బ్యాచెస్తో పాటు పేపర్ 1 అండ్ పేపర్ 2 కాంబినేషన్గా ఉన్న కంప్లీట్ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో జస్ట్ గ్రాబ్ ద ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఇంకా డిలే చేయకుండా ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి విత్ చందన్ లాజిక్స్, ఓకే. నెక్స్ట్, అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కెన్ కాంటాక్ట్ ద నంబర్స్. అంటే మీకు ప్రైస్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చందన్ లాజిక్స్ యాప్, ఇవన్నీ మేబీ డౌట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్స్ ద వేవ్స్ రీచింగ్ ద సర్ఫేస్ డ్యూరింగ్ అన్ ఎర్త్ క్వేక్? ఏమన్నారు ఇక్కడ? విచ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డ్స్ ద వేవ్స్ అన్నారు. ఎప్పుడు మరి అది ఎర్త్ క్వేక్ సమయంలో ఆ వేవ్స్ని రికార్డ్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తాము అనేది. బారోగ్రాఫ్, సెసిమోగ్రాఫ్, మానోమీటర్ ఆర్ క్రోనోమీటర్. ఇందాక నేను ఎర్త్ క్వేక్స్ డిస్కస్ చేసినప్పుడు ఇంటెన్సిటీ స్కేల్ గురించి చేసాము, అవునా. 1 to 12 రేంజ్ ఎర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీని మెషర్ చేయడానికి అని, రైట్. అండ్ ఆల్సో 4 సెస్మిక్ జోన్స్గా డివైడ్ చేశారు అన్నాం. ఇంటర్లింక్ చేసుకోండి ఇక్కడ మీరు క్వశ్చన్కి. సెసిమోగ్రాఫ్, అవునా, దట్ ఈస్ నోన్ యాజ్ సెసిమోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూజ్ టు రికార్డ్ ద వేవ్స్ సర్ఫేస్ అట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎర్త్ క్వేక్, ఓకేనా. సో అది మనకి ఆప్షన్ బి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఈవెన్ చూసుకుంటే బారోగ్రాఫ్ రికార్డ్స్ అంటే మీకు రిమైనింగ్ బారోగ్రాఫ్ కానీ మానోమీటర్, క్రోనోమీటర్ ఇవి కూడా మీకు ఐడియా ఉండాలి. సపోజ్ ఇక్కడ చూసుకోండి, మనకి బారోగ్రాఫ్ అనేది అట్మాస్ఫిరిక్ని రికార్డ్ చేయడానికండి. సెసిమోగ్రాఫ్ అయితే మనకి ఎస్పెషల్లీ ఎర్త్ క్వేక్ సంబంధించిన మెజర్మెంట్స్ కోసము. మానోమీటర్ అనేది ఏంటంటే కాలమ్ ఆఫ్ లిక్విడ్, ఓకే. ఎస్పెషల్లీ ఇది కూడా ప్రెషర్కి సంబంధించిందే, కానీ ఇదేంటంటే బేస్డ్ ఆన్ ద ఫ్లూయిడ్. అండ్ దెన్ క్రోనోమీటర్ వచ్చేసి దిస్ రికార్డ్స్ టైమ్ విత్ అ గ్రేటర్ అక్యురసీ, ఓకేనా. సో అంటే రిమైనింగ్ ఆప్షన్స్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఈవెన్ జనరల్ సైన్స్లో కూడా ఫిజిక్స్లో యూజ్ అవుతాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించినవి. సో జస్ట్ ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేశాను, ఎందుకంటే ఎనీవే మీకు సిలబస్లో జనరల్ సైన్స్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ ఇంక్లూడ్ దిస్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ ల్యాండ్ బై లార్జ్ సీ నోన్ యాజ్. వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనకి సబ్ కాంటినెంట్ విచ్ వాజ్ సపరేటెడ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ వన్ సీ. సో మరి ఆ సీ నేమ్ ఏంటి, ఓకే. మన హిస్టరీ ఈవెన్ జాగ్రఫీలో కూడా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ సీ పైన చాలాసార్లు క్వశ్చన్స్ రైజ్ అయ్యాయండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే తెథిస్, ఎజినా ఆర్ ప్రొమెథస్ ఆర్ టైఫన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఈ మెయిన్ ల్యాండ్ సబ్ కాంటినెంట్ని అండ్ ఆల్సో ఈవెన్ ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ సెపరేట్ చేసింది దాట్ వాజ్ తెథిస్ సీ అండి. ఇది మీకు స్టేట్మెంట్స్ వైజ్గా కూడా ప్రీవియస్ ఇయర్ మీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో రైజ్ అయిన క్వశ్చన్ ఇది. సో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి. తెథిస్ సీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీరు ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ తెథిస్ సీ అనేది సపరేట్ అయిన దేని నుండి, సూపర్ కాంటినెంట్ ఆఫ్ లౌరేషియా ఇన్ ద నార్త్ అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ గోండ్వానా ఇన్ ద సౌత్. ఏంటి ఇవి రెండు మనకు సపరేట్ అయినవి మరి, లౌరేషియా అండ్ గోండ్వానా. దట్ ఈస్ సీ సపరేటెడ్ దీస్ టూ సూపర్ కాంటినెంట్ అండ్ ద మెయిన్ ల్యాండ్. ఇక్కడ మెయిన్ ల్యాండ్ ఏంటి, గోండ్వానా అవుతుంది. సో ఇక్కడ సీ ఏంటి మరి, రెండింటిని డివైడ్ చేసింది అంటే తెథిస్ సీ అండి, ఓకే. ఈ క్వశ్చన్ మీకు ఎలా అడుగుతారు అంటే, తెథిస్ సీ ప్లేస్లో మీకు ఎగ్జాంపుల్ లైక్ కాస్పియన్ సీ అని మెన్షన్ చేస్తారు, లేదా రెడ్ సీ, ఏదో ఒక సీ నేమ్ మెన్షన్ చేసి విచ్ సపరేటెడ్ సూపర్ కాంటినెంట్ లౌరేషియా ఇన్ ద నార్త్ అండ్ గోండ్వానా ఇన్ ద సౌత్.
వెదర్ ద స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, ఓకే, లేదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వర్ ఇన్కరెక్ట్ అంటారు. అప్పుడు మీ ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ మనకి ఇక్కడ లౌరేషియాని గోండ్వానాని సపరేట్ చేసింది ఇన్ ద మిలియన్ ఇయర్స్ ఎగో. ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు ద హిస్టరీ ఇన్ జాగ్రఫీ. ఓకే, నెక్స్ట్, ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్ అడ్జాయిన్స్ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? 4, 3, 5 ఆర్ 2? ఏమన్నారు ఇక్కడ? ఇండియా ఇంకా భూటాన్ మధ్యలో. దాట్ వాస్ 4 అండి. ఆప్షన్ ఏ ఏంటంటే మనకి భూటాన్ ఇండియా బార్డర్లో చూసుకున్నా కూడా ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్, రైట్? దట్ ఈస్ భూటాన్ ఇండియా బార్డర్ అనేది వేటి రెండు సపరేట్ చేస్తుంది? భూటాన్ని ఇంకా ఇండియాని. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో దాని లెంత్ ఎంత అంటే 699 కిలోమీటర్స్ అండి, ఇండియాకి భూటాన్కి ఉన్న లెంత్. ఇక్కడ ఇది నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే, మీకు జాగ్రఫీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏరియాస్లో కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి ఇంటర్నేషనల్ బార్డర్స్, ఓకేనా, ఆర్ నైబరింగ్ కంట్రీస్, వీటిపైన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఓకే, సో బెటర్ మీరు వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, నెగ్లెక్ట్ చేయకండి, బేసిక్ కాన్సెప్ట్సే కదా అని. ఓకే, నైబరింగ్ కంట్రీస్, రైట్? దెన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 699 కిలోమీటర్స్. మరి దీంట్లో ఇండియన్ స్టేట్స్ ఏంటి అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. సో హౌ మెనీ స్టేట్స్ ఓవరాల్గా మనకి 4 స్టేట్స్ అండి. ఓకే, బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. దట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్ సెపరేటింగ్ దట్ ఈస్ రిగార్డింగ్ ద భూటాన్ అండ్ ఇండియా కంట్రీస్. నెక్స్ట్, వెంబనాడ్ లేక్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ స్టేట్? తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆర్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, నేను ప్రీవియస్గా కూడా మీరు జాగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు ఇంపార్టెంట్ లేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ లేక్స్కి సంబంధించి మీరు ఎప్పుడు కానీ సిగ్నిఫికెన్స్ చూసుకోండి. సిగ్నిఫికెన్సెస్ బేస్డ్గా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ సిగ్నిఫికెన్స్తో పాటు లొకేషన్, రైట్? ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి, నేను చెప్పాను కదా ఈ 3 ఏరియాస్లోనే మోస్ట్ రిపీట్ అవుతుంటాయి. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా ఇలానే ఇదే ఫార్మాట్లో ప్రిపేర్ అవ్వాలి మీరు. లేదు స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ఈ ఫార్మాట్లో ప్రిపేర్ అవుతే మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, ఇక్కడ వెంబనాడ్ లేక్ అనేది లార్జెస్ట్ లేక్ అన్నారు అంటే ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి? లార్జెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా అనేది సిగ్నిఫికెన్స్ వెంబనాడ్కి. మరి ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది ద బేసిక్ క్వశ్చన్. అదే క్వశ్చన్ని మీకు స్టేట్మెంట్లో ఎలా ఇస్తారు? సపోజ్ వెంబనాడ్ లేక్ ఈజ్ అ లార్జెస్ట్ లేక్ సిచ్యువేటెడ్ ఇన్ కర్ణాటక, అది ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? వెంబనాడ్ లేక్ విచ్ ఇస్ అ లార్జెస్ట్ ఆర్ ఎల్స్ విచ్ ఇస్ అ స్మాలెస్ట్ లేక్ సిచ్యువేటెడ్ ఇన్ కేరళ. సో వెదర్ లైక్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు పైన ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఏవైతే ఇన్కరెక్ట్ అంటారు. ఓకేనా, అప్పుడు ఆప్షన్స్లో బోత్ ఏ అండ్ బి, లేదా ఓన్లీ ఏ, ఓన్లీ బి, నన్ ఆఫ్ ద అబవ్. మీ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? బోత్ ఏ అండ్ బి అనేది రాంగ్ ఆన్సర్స్. ఎందుకంటే ఒక దాంట్లోనేమో లొకేషన్ని తప్పుగా ఇచ్చారు, ఇంకొక దాంట్లోనేమో సిగ్నిఫికెన్స్ తప్పుగా ఇచ్చారు. ఓకేనా, సో ఈ డిఫరెన్సియేషన్, ఈ అనలైజింగ్ మీకు అర్థమవుతే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ చేసేది బేసిక్ ఏరియాస్నే, కానీ అక్కడ ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా కూడా, మెయిన్స్ అయినా గ్రూప్ 4 ఎగ్జామ్ అయినా కూడా స్టేట్మెంట్స్లో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అంటే లెందీగా ఉంటుంది పేపర్ అనేది. సో వాటిని కూడా మీరు ఇలా ప్రిపేర్ అవుతే ఈజీగా ఎంత పెద్ద స్టేట్మెంట్ అయినా సాల్వ్ చేయగలుగుతారండి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటది? ఆప్షన్ సి, కేరళ. వెంబనాడ్ లేక్ అనేది మనకి ద లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ద లార్జెస్ట్ లేక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అండి. ఇక్కడ మ్యాంగ్రోవ్స్ కూడా ఉంటుంది. దట్ ఈస్ మ్యాంగ్రోవ్ విత్ ఏరియా ఆఫ్ 2114 కిలోమీటర్స్. దట్ ఈస్ ద లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. ఫోకస్ ఆన్ దిస్ పాయింట్ ఆల్సో. స్పానింగ్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సో సిగ్నిఫికెన్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, which of the following waterfalls is created by river Sharavati, the highest waterfall in India? చూసుకుంటే ఇక్కడ మనకి ధౌందార్ ఫాల్స్, అథిరా పిల్లై ఫాల్స్, జోగ్ ఫాల్స్ ఆర్ దూద్ సాగర్ ఫాల్స్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీవియస్గా రివర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ నేను మీకు డిస్కస్ చేశాను. అంటే లైక్ జాగ్రఫీ క్లాస్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అనేది, పాసెస్ కానీ రేంజెస్ ఎక్సెట్రా గురించి. ఒకవేళ మీరు ఆ వీడియో అన్అవేర్ ఉంటే ఆల్రెడీ మీకు చందన్ లాజిక్స్లో అప్లోడ్ అయ్యి ఉంది, యూ కెన్ రిఫర్ దాట్. ఓకే, సో ఇక్కడ మనకి జోగ్ ఫాల్స్ అండి, ఆప్షన్ సి. దేనికి సంబంధించి? ఈ రివర్ శరావతి క్రియేట్ చేసిన వాటర్ ఫాల్స్, అది కూడా హైయెస్ట్ వాటర్ ఫాల్స్ మనకి జోగ్ ఫాల్స్. ఓకే, అంటే ఇది కూడా సేమ్ మీరు లేక్స్ లాగా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఇక్కడ లేక్స్ ప్లేస్లో వాటర్ ఫాల్స్, సిగ్నిఫికెన్స్, లొకేషన్ అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రివర్ అండి. ఓకేనా, అడిషనల్గా యాడ్ చేసుకోండి. నెక్స్ట్,
ఈవెన్ ఈ జోగ్ ఫాల్స్ అనేవి శరావతి రివర్ 253 మీట్ దట్ ఈస్ రిగార్డింగ్ 830 ఫీట్స్, మేకింగ్ ఇట్ ద సెకండ్ హైయెస్ట్ ప్లంక్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఏంటి మరి అంటే దట్ ఈస్ నోహాకల్కి ఫాల్స్ విత్ అ డ్రాప్ ఆఫ్ 335 ఆర్ 1100 ఫీట్స్ ఇన్ మేఘాలయ. ఓకేనా, సో ఇది మనకేంటిది జోగ్ ఫాల్స్ ఏ రివర్ క్రియేట్ చేసింది అంటే దట్ ఈస్ బై ద శరావతి రివర్ అండి. నెక్స్ట్, which is known as the wide end of a river that meets the sea, creek, estuary, gorge or meanders. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎందుకోసం క్వశ్చన్ ఇచ్చాను అంటే మీకు జాగ్రఫీలో టర్మ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. నేను ప్రీవియస్గా కూడా కొన్ని క్వశ్చన్స్ చెప్పాను ఇదే క్లాస్లో. ఏంటవి? ఆంఫీలియన్ కానివ్వండి, అవునా, సమ్మర్ సాలిస్టిస్ అని కానివ్వండి, రైట్, అండ్ ఈవెన్ బేస్డ్ ఆన్ ఈక్వినాక్స్ అని ప్రిపేర్ అవ్వండి అన్నాను, రైట్, అర్థమైందా? అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మీండర్స్ కానివ్వండి, ఎస్పెషల్గా అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, అండ్ ఆల్సో ఈవెన్ ఈస్టరీస్, ఓకే, డెల్టాస్, ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి, ఓకే, డిస్ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి, ఇలా బేసిక్ టర్మ్స్ ఐడియా ఉండాలి. ఈ టర్మ్స్ బేస్ చేసుకొని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. ఒక సైడ్ మీకు ఈ టర్మ్స్ అన్ని ఇస్తారు, అదర్ సైడ్ వాటి మీనింగ్స్ ఇస్తారు, అర్థమైందా? సో వాటిని మిమ్మల్ని మ్యాచ్ చేయమని అడుగుతారు. మీరేమనుకుంటారు, ఈ బేసిక్ థింగ్ మాకు తెలీదా అనుకుంటారు, కానీ అక్కడ మనకి లైక్ ఏంటి ఎగ్జామినేషన్లో బుక్గా ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ అండ్ డెఫినేషన్స్ అనేవి ఇస్తారు. సో మీరు జనరల్గా అర్థం చేసుకున్నది వేరు, ప్రీ డిఫైన్డ్ డెఫినేషన్స్ చదివింది వేరు, అర్థమైందా? సో అలా ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు జాగ్రఫీలో ఉన్న టర్మ్స్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, అర్థమైందా? ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఈస్టరీ అండి, ఆప్షన్ బి. ఓకే, ఈస్టరీ అనేది దిస్ ఇస్ ఎవెన్చువల్లీ రివర్ మీట్స్ ద సీ. ఓకే, ఆ ప్లేస్ని ఇక్కడ మనం ఏమంటున్నారు, మౌత్ అని పిలుస్తున్నారు. అండ్ ఆల్సో ద లాస్ట్ ఆఫ్ ద డిపాజిటెడ్ ఎట్ ద రివర్ మౌత్ అండ్ ఎ వైడ్ మౌత్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఈస్టరీ. And also some estuaries are enormous like the estuary of Amazon which is 333 kilometers wider. Okay, so ikkada especially ga manaki river meets at the mouth of the sea annaru, so that is known as the estuary. Okay, especially a wider area. Next, which is the longest tributary of the river Indus? Jhelum, Chenab, Satluj or Beas? నేను ఇక్కడ ప్రీవియస్గా కూడా చెప్పాను మీకు ట్రిబ్యూటరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిబ్యూటరీస్ని అండ్ రివర్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో వస్తాయి. ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లో మీకు రివర్స్ అండ్ ద ట్రిబ్యూటరీస్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక్కడ ఏంటి మీకు రివర్ ఇండస్ యొక్క లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి అన్నారు, దట్ ఈస్ ఆప్షన్ సి, సట్లెజ్. అండ్ దెన్ ఈవెన్ ఇంకా మీరు చూసుకుంటే మరి ఈ లాంగెస్ట్ 5 మేజర్ రివర్స్ అనేవి దాట్ ఫ్లో త్రూ రీజియన్ ఆఫ్ పంజాబ్ ఇన్ ద నార్త్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ ఈవెన్ దట్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ అండ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ ఏంటి మనకు అది సట్లెజ్ రివర్ అండి. అండ్ ఈవెన్ ఇదేంటంటే దిస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ద రివర్ అట్ ద లేక్ రక్షసస్థల్ నియర్ ద మౌంట్ కైలాస్ ఇన్ టిబెట్. ఓకే, నెక్స్ట్ అండ్ ఈవెన్ క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదా ట్రిబ్యూటరీస్ ఇంకా రివర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఈ ట్రిబ్యూటరీస్ ఆరల్స్ రివర్స్. ఓకే, సో నెక్స్ట్ ఈవెన్ వీటిని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అదర్స్ ఏముంటాయి ఇంకా మీకంటే డ్యామ్స్ ఉంటాయి అండ్ హైడల్ పవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ ఆల్సో. అండ్ సిగ్నిఫికెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు లెఫ్ట్ బ్యాంక్ రివర్స్, రైట్ బ్యాంక్ రివర్స్ అని అడుగుతారు. అండ్ అవి రెండు ఎక్కడ మీట్ అవుతాయి అనేది కూడా, అంటే మీరు ఎప్పుడైతే మ్యాప్స్ని ఫాలో అవుతారో కరెక్ట్గా ఈ రివర్స్ బేస్ ఉన్న కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది మ్యాప్స్ని ఫాలో అవుతే. ఓకేనా, ఐ థింక్ మీకు ఈ సెషన్తో ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అంటే సపోజ్ ఇక్కడ టర్మ్స్ అనే క్వశ్చన్ ఇచ్చాను నేను మీకు, ఈక్వినాక్స్ కానీ ఎంఫిలియన్ కానీ, సో వాటిపైన మనకి మెయిన్స్లో ఎలా అడుగుతారు అనే ఫార్మాట్ అర్థమైంది అని నేను క్లియర్గా లైక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హియర్, రైట్? సో విత్ ద సెషన్ ఐ హోప్ ఆల్ యూ వర్ క్లియర్ ఈవెన్ హౌ ద ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ టు ద మెయిన్స్ లెవెల్ అండ్ టు ద గ్రూప్ 4 ఎగ్జామినేషన్, రైట్? ఐ థింక్ ఇట్ వాస్ క్లియర్ టు ఎవ్రీ వన్. ఓకే, అండ్ ఈవెన్ ఇక్కడ మీకు క్లియర్గా కూడా ఒకటి చూసుకోండి. ద వన్ మెయిన్ థింగ్ ఏంటంటే
TSSI కానిస్టేబుల్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ద బెస్ట్ ప్రైజెస్ మీకు అండ్ విత్ ద బెస్ట్ వ్యాలిడిటీతో ఆల్ ద సబ్జెక్ట్స్ మీకు 4 పేపర్స్ కదండి, మీ 4 పేపర్స్ని కవర్ చేసే విధంగా కంప్లీట్ కోర్సెస్తో పాటు ఇండివిజువల్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టిల్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్స్. అండ్ గ్రూప్ 4 మనకి తెలిసిందే, ఇంకా ఎగ్జామినేషన్ షెడ్యూల్ రాలేదు, బట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, ఎండింగ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది అండ్ మళ్ళీ మనకి ఫెబ్ వరకు ఎక్స్టెండ్ చేశారు కూడా, అవునా? సో ఇంకా మీరు నెగ్లెక్ట్ చేయకుండా, ఈవెన్ మీరు బిగినర్ అయినా కూడా నో ఇష్యూస్. ఇక్కడ మనకి చందన్ లాజిక్స్లో బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కీప్ దాట్ ఇన్ మైండ్ అండ్ బెటర్ టు గో త్రూ ద కోర్సెస్. అంటే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు పేపర్ 2, పేపర్ 1 ఇండివిజువల్గా అవైలబుల్గా ఉన్నాయి. లేదు మాకు బోత్ పేపర్స్ కావాలి, మేము ఇప్పుడే బిగినర్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మీకు కంప్లీట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది విత్ ఆల్ ద బెస్ట్ ప్రైజెస్. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ స్పెషల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్స్ కానీ, ప్రైసెస్ అండ్ కోర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే ప్రొఫార్మా మీకు తెలియకపోయినా పర్వాలేదు, ఇక్కడ ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. విల్ బి గోయింగ్ టు రెజాల్వ్ యువర్ ఇష్యూస్ అండి. సో ఎవ్రీవన్ డోంట్ నెగ్లెక్ట్ ఈవెన్ ద బేసిక్ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, ఎస్పెషల్లీ మీ ప్రిపరేషన్లో మీరు ద బేసిక్ నుండి ప్రిపేర్ అయినప్పుడే యూ విల్ బి గోయింగ్ టు గెట్ సక్సీడ్ అండి, రైట్? సో థ్యాంక్ యూ గైస్, విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ సెషన్. Until that, stay tuned and all the best for your preparation.